మీరు ఎప్పుడైనా ఆలోచించారా క్రికెట్ లాంటి పెద్ద స్పోర్ట్ ఒలింపిక్స్లో ఎందుకు లేదని? ఒకప్పుడు క్రికెట్ ఒలింపిక్స్లో ఉండేది. అవును, మీరు విన్న నిజమే. ఒకప్పుడు క్రికెట్ ఒలింపిక్స్లో ఉండేది. 1900స్లో బ్రిటన్ వర్సెస్ ఫ్రాన్స్ ఒక మ్యాచ్ కూడా జరుగుతుంది. అది ఫస్ట్ మ్యాచ్ 1900స్లో. అదే లాస్ట్ మ్యాచ్ కూడా. అదే లాస్ట్ మ్యాచ్ ఎందుకైందనంటే అప్పుడు ఒలింపిక్స్లో కొన్ని కంట్రీస్ నేమ్స్ ఇచ్చాయి, మేము వచ్చి ఆడతామని చెప్పేసి. కానీ రియాలిటీలో వచ్చింది మాత్రం 2 కంట్రీసే. క్రికెట్ ఆగిపోవడానికి ఇదే ముఖ్యమైన కారణం, లెస్ పార్టిసిపేషన్. నిజానికి 100+ కంట్రీస్ క్రికెట్ ఆడతాయి, కానీ టాప్ లెవెల్లో కాంపిటీషన్ ఇచ్చేది మాత్రం 10-12 కంట్రీస్ మాత్రమే. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కండక్ట్ చేసే కంట్రీలలో పెద్దగా క్రికెట్ ఆడరు, అందుకే వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేరు. మెల్లిమెల్లిగా క్రికెట్కి పాపులారిటీ పెరిగింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదనంటే క్రికెట్ ఆడాలంటే స్పెషల్గా క్రికెట్ గురించే ఒక స్టేడియంని బిల్డ్ చేయాలి. కానీ ఒలింపిక్ కండక్ట్ చేసే కొన్ని కంట్రీస్లలో అసలు క్రికెట్ ఆడరు. అయినా కూడా వాళ్ళు ధైర్యం చేసి క్రికెట్ స్టేడియం కట్టారా అనుకో, ఒలింపిక్స్ తర్వాత ఆ స్టేడియంని వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇదే ప్రాబ్లం కాదు. క్రికెట్ అనేది చాలా పెద్ద గేమ్. ఓడిఐ ఫార్మేట్ అనుకో 7 to 8 అవర్స్ ఆడతారు. ఇంకా టెస్ట్ మ్యాచ్ అంటే 4 to 5 డేస్ ఆడతారు. అందుకే ఇన్ని రోజులు ఒలింపిక్స్లోకి తీసుకురావడానికి దీని గురించి ఆలోచించారు. కానీ ఎప్పుడైతే T20 ఫార్మేట్ వచ్చిందో అది 3 నుంచి 3.5 అవర్స్ మాత్రమే ఆడతారు. అప్పటి నుంచి ఒలింపిక్స్లోకి మళ్ళీ క్రికెట్ని తీసుకొని రావాలని చెప్పేసి చర్చలు నడిపించారు. ఫైనల్గా ఈ 2028లో క్రికెట్ మళ్ళీ ఒలింపిక్స్లోకి రాబోతుంది.